హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్. ఇద్దరు సముజ్జీలు కొట్టుకుంటేనే ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఎవరైనా తేలిపోతే ఆసక్తి అస్సలు ఉండదు. నాగార్జున విలన్ గా నటించిన కూలీ సినిమాలో అదే అతి పెద్ద లోపంగా మారింది. అసలు సైమన్ను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఎందుకు బలహీనంగా చూపించాడు? తప్పెక్కడ జరిగింది తెలుసుకుందామా? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. దిస్ ఈస్ కీ కలర్స్. డోంట్ మిస్ టిల్ ద ఎండ్. హీరో పాత్ర ఎప్పుడు ఎలివేట్ అవుతుంది అంటే విలన్ బలంగా ఉన్నప్పుడే. బలహీనమైన విలన్ను కొట్టే హీరోకు విజిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? షోలే నుంచి బాహుబలి వరకు హిట్ అయిన ఫార్ములా సినిమాలన్నీ ఒక్కసారి చూడండి. హీరోతో పాటు విలన్ కూడా హైలైట్ అవుతాడు. ఇద్దరు సముజ్జీల మధ్య జరిగే పోరే ప్రేక్షకుడిని రక్తి కట్టిస్తుంది. ఎలాగూ క్లైమాక్స్ లో హీరోనే గెలుస్తాడు, కానీ గెలుస్తాడా లేదా అన్న ఉత్కంఠ విలన్ కలిగిస్తేనే సక్సెస్ అవుతుంది. రజనీకాంత్ కూలీ సినిమా నాగార్జున విలన్ అనేసరికి అందరికీ ఆసక్తి వ్యక్తమైంది. ట్రైలర్ చూసి సైమన్ రూల్ చేస్తాడని అనుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యేసరికి ఆ పాత్రలో ఏమీ లేదు. అందుకే సినిమా కూడా తేలిపోయింది. కూలీ సినిమాలో నాగార్జున సైమన్ అనే విలన్ పాత్రలో నటించారు. ఇది చాలా స్టైలిష్, శక్తివంతమైన పాత్రగా ఉంటుంది అని ప్రచారం చేశారు. నాగార్జున కూడా అదే చెప్పారు. హీరో కంటే విలన్ పాత్ర ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అని అన్నారు. కానీ ఈ సినిమాలో అయ్యవారిని చేయబోతే కోతయింది అన్నట్లుగా మారిపోయింది క్యారెక్టర్. సైమన్ క్యారెక్టర్ గురించి ప్రచారం చేసిన దానికి సినిమాలో ఉన్నదానికి పొంతం లేదు. ఈ పాత్ర ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. సైమన్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో బాగా హైలైట్ చేశారు. అది కూడా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర స్క్రీన్ టైం ముగిసిపోయే విధానం చూసి మొదట ఫస్ట్ హాఫ్ లోనే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైమన్ పాత్రకు స్పష్టమైన లక్ష్యాలు, డ్రైవింగ్ ఫోర్స్ కనిపించవు. నాగార్జున స్టైలిష్ లుక్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉండడంతో ఈ పాత్రను పూర్తిగా ఉపయోగించుకోలేదు అని అర్థమైపోయింది. అసలు హీరోతో తలపడే సన్నివేశాలు మరింత బలంగా ఉండాలి, కానీ రజనీకాంత్ ఫేస్ ఆఫ్ సన్నివేశాలు పూర్తిగా తేలిపోయాయి. అంత పెద్దగా ఎలివేషన్ ఇచ్చిన విలన్ చాలా సింపుల్ గా చనిపోతాడు. అంతేనా, దంగల్ను క్యారెక్టర్ను చంపలేకపోతాడు, కానీ మహిళా విలన్ మాత్రం చంపేస్తాడు. హీరో చేతిలో అతి సాధారణంగా చనిపోతాడు. అయితే డైరెక్టర్ లోకేష్ కనగరాజు సాధారణంగా ఇలాంటి తప్పులు చేయరు, కానీ స్టార్లు ఎక్కువ అవడం వల్ల, ఎక్కువగా చిత్రీకరించడం వల్ల ఎక్కడ కట్ చేయాలో తెలియక చివరికి విలన్ సైమన్ పాత్రను కత్తిరించేశారేమో అనే డౌట్ అందరికీ వస్తోంది. కూలీ సినిమాలో సైమన్ పాత్రను బలవంతంగా పెట్టారా అన్న డౌట్ చూసిన చాలా మందికి వస్తుంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో విలన్ పాత్రలు సాధారణంగా బలంగా, లోతైన వ్యవహార శైలితో ఉంటాయి. ఆ అంచనాలతో పోలిస్తే సైమన్ పాత్ర అస్సలు ఆకట్టుకోలేదు. నిజానికి విలన్ పాత్రకు స్క్రీన్ స్పేస్ తో సంబంధం ఉండదు. పావుగంట కనిపించినా సినిమా అంతా ప్రభావం చూపే సీన్లు పడితే హైలైట్ అవుతుంది. కానీ సైమన్ పాత్రలో నాగార్జునను తేలిపోయేలా చేశారు. అయితే సినిమా అంతా చూసిన తర్వాత కొంతమందికి వేరే డౌట్స్ వస్తాయి. సైమన్ పాత్రను చిత్రీకరించిన చాలా వరకు లెంగ్త్ సమస్యతో ఎడిటింగ్ లో తీసేసి ఉంటారని, అందుకే ఆ క్యారెక్టర్ ఇలా అతుకులు బొంతలా మారి తేలిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నాగ్ బయట చెప్పిన దానికి, ట్రైలర్ లో చూసిన దానికి, సినిమాలో అన్నదానికి లింక్ కలుపుకుంటే ఇదే జరిగిందని నిట్టూర్చాల్సిందే. లోకేష్ కనగరాజు సినిమా కథను హీరో సెంట్రిక్ గా రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇది రజనీకాంత్ అభిమానుల కోసం ఉద్దేశించిన సినిమా కావడం వల్ల విలన్ పాత్ర బ్యాక్ సీట్ తీసుకుంది. ఇది దర్శకుడి రచనా విధానంలో భాగం కావచ్చు, కానీ నాగార్జున లాంటి హీరోను విలన్ గా తీసుకున్నప్పుడు ఆ పాత్ర అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది రాంగ్ కాస్టింగ్ అవుతుంది. ఇక్కడ ఇదే అనుకోవాలి. మరింతకీ మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో తెలియచేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్.